అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి 2026 మే 13 బుధవారం, 14 గురువారం, 15 శుక్రవారం, 16 శనివారం రోజుల రాశి ఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? కుటుంబంలో సంతోషమా లేక ఆందోళనలా? ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, అదృష్టం విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మీరెంతో ప్రేమతో మా వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకోసం ఎంతో సమయం తీసుకుని భక్తితో, శ్రద్ధతో ఈ రాశిఫలాలు అందిస్తున్నాము. దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మీ ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరియు కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ముఖ్యమైన పరిహారాలు మరియు అదృష్ట సూచనలు మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల కాలంలో జీవితాన్ని లోతుగా ఆలోచించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట ప్రపంచానికి మీరు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు మీ మనస్సును వేధిస్తుంటాయి. చాలా కాలంగా మీరు చేసిన కష్టం ఫలితం ఇవ్వకపోవడం వల్ల ఒక నిరాశ భావన పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల బాధ్యతలు మీ భుజాలపై భారంగా అనిపిస్తాయి. మీరు ఎవరికోసం ఎంత చేసినా అదే వ్యక్తులు మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వల్ల మనస్సులో బాధ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా పోరాడుతున్నాననే భావన కలుగుతుంది. కానీ ఈ సమయం మీ ఆత్మబలాన్ని పెంచే కాలం కూడా అవుతుంది. ప్రతి ఆటుపోటు మీలో ఉన్న సహనాన్ని బయటకు తీసుకొస్తుంది. చాలామంది మీ జీవితం చాలా సులభంగా సాగుతోందని అనుకుంటారు, కానీ మీరు పడుతున్న అంతర్గత పోరాటం ఎవ్వరికీ తెలియదు. రాత్రిళ్లు నిద్రపట్టక భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఒత్తిడి, ఇంకొకవైపు మీ వ్యక్తిగత కోరికలు నెరవేరకపోవడం వల్ల మనస్సు అలసిపోతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. కోపంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధను పెంచుతాయి. ఎవరో మీకు చెప్పిన మాటలు విని తొందరపడి స్పందించకండి. మీ జీవితంలో ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు తాత్కాలికమే. కష్టకాలం శాశ్వతం కాదు. మీరు ఎంత సహనంగా ఉంటారో అంత త్వరగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ బలహీనతలను ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ముఖ్యంగా డబ్బు లేదా భావోద్వేగ విషయాల్లో జాగ్రత్త అవసరం. మీరు చాలా మంచిగా ఉండటం వల్ల కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ఈ కాలంలో పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకు రావచ్చు. గతంలో మీకు జరిగిన అన్యాయం, మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తులు, మీ జీవితాన్ని మార్చిన సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తొస్తాయి. కానీ వాటిని గుర్తుచేసుకుని బాధపడటం కన్నా అవే మీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే సూచనలు ఉన్నాయి. దేవుడి దగ్గర కూర్చుంటే మాత్రమే మనస్సుకు శాంతి దొరుకుతుందనే భావన వస్తుంది. ఆలయ దర్శనం చెయ్యాలని, ప్రశాంతంగా కొంత సమయం గడపాలని అనిపిస్తుంది. ఈ ఆలోచనలు మీ మనస్సును స్థిరపరుస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీరెదుర్కొంటున్న సమస్యలు మీ భవిష్యత్తులో ఒక పెద్ద మార్పుకు పునాది వేస్తున్నాయి. భగవంతుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షల్లో మీరు ఓపికగా నిలబడితే రాబోయే కాలం చాలా మంచిగా మారే అవకాశం ఉంది. వృశ్చిక రాశివారు బయటకు ఎంత బలంగా కనిపించినా గౌరవం విషయంలో చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. ఎవరో ఒకరు మీ విలువను తగ్గించి మాట్లాడితే ఆ మాటలు చాలా రోజుల వరకు మీ మనస్సులో తిరుగుతూనే ఉంటాయి. ఈ 4 రోజుల్లో అలాంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో నమ్మకంతో దగ్గర చేసుకున్న వ్యక్తులే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు చేసిన మంచిని గుర్తించకుండా మీ చిన్న తప్పును మాత్రమే చూపించేవారు పెరుగుతారు. ఇది మీ మనస్సును తీవ్రంగా బాధిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించకపోవడం వల్ల ఒక వెలితి ఏర్పడుతుంది.
కొంతమంది మీ వెనక మాట్లాడటం, మీ గురించి తప్పుడు అభిప్రాయాలు సృష్టించడం కూడా జరగవచ్చు. మీరు స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మౌనంగా ఉంటే వాళ్లే ఒకరోజు నిజం తెలుసుకుంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ మీ మంచితనాన్ని నిరూపించాలనే ప్రయత్నం చెయ్యకండి. మీరు ఎన్నోసార్లు ఇతరుల కోసం మీ సంతోషాన్ని త్యాగం చేశారు. కానీ అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తులు మీకు అండగా నిలబడకపోవడం మీ హృదయాన్ని బలంగా తాకుతుంది. మీరు అనుభవిస్తున్న ఈ మానసిక బాధ బయటకు కనిపించకపోయినా లోపల మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఈ కాలంలో మీలో ఒక ప్రశ్న మళ్లీ మళ్లీ వస్తుంది. నేను అందరికోసం ఇంత చేస్తున్నాను, కానీ నన్నెవ్వరూ అర్థం చేసుకుంటున్నారు అనే భావన పెరుగుతుంది. కానీ ఇదే సమయంలో భగవంతుడు మీకొక గొప్ప నిజాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ నమ్మడం మంచిది కాదు. మీ విలువను గుర్తించేవారిని మాత్రమే మనస్సుకు దగ్గర చేసుకోవాలి. అవమానాలు జీవితంలో వచ్చినప్పుడు చాలామంది విరిగిపోతారు. కానీ వృశ్చిక రాశివారు మాత్రం ఆ అవమానాలను విజయంగా మార్చే శక్తి కలిగి ఉంటారు. ఈ సమయంలో మీ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మీ పని మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒకరోజు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. ప్రస్తుతం మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నవారే రాబోయే కాలంలో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ మనస్సులోని బాధను ఎవరితోనైనా పంచుకోవాలని అనిపించినా అందరితో మీ హృదయాన్ని తెరవద్దు. కొందరు మీ బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే దేవుడి దగ్గర కూర్చొని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణం కొంత భారంగా అనిపించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలే పెద్ద చర్చలకు దారితీస్తాయి. ముఖ్యంగా మీరు మౌనంగా ఉండే స్వభావం వల్ల మీ మనస్సులోని మాట బయటకు రాక అపార్థాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు. కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీపై పడే పరిస్థితి రావచ్చు. మీరు అలసిపోయినా కూడా బయటకు చెప్పకుండా బాధ్యతలను నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. భార్యాభర్తల మధ్య గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. చిన్న కోపం కూడా పెద్ద దూరాన్ని పెంచే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త అవసరం. ఒకసారి నోటి నుండి వచ్చిన మాట తిరిగి వెనక్కి రాదు. అందుకే సహనం చాలా ముఖ్యమవుతుంది. కుటుంబంలో డబ్బు విషయాలపై విభేదాలు రావచ్చు. ఎవరో ఒకరు మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఆలోచించినా అందరూ అదే విధంగా అర్థం చేసుకోరు. అందుకే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా చర్చించడం మంచిది. ఈ సమయంలో మీకు కుటుంబంలో మీ విలువ తగ్గినట్లుగా అనిపించవచ్చు. మీరు చేసే త్యాగాలను ఎవ్వరూ గుర్తించడం లేదనే భావన కలుగుతుంది. కానీ త్వరలోనే పరిస్థితి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మీరు చూపుతున్న సహనం భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడుతుంది. కొంతమంది బంధువులు మీ జీవితంలో అనవసర జోక్యం చేసుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ విషయాలను బయటివారితో చర్చించకండి. మీ సమస్యలను అందరికీ చెప్పడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఈ కాలంలో పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు రావచ్చు. వారి చదువు, ప్రవర్తన, భవిష్యత్తు గురించి టెన్షన్ పెరుగుతుంది. కానీ వారిపై కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడితే మంచి మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో ఒక మంచి వార్త కూడా వినిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదులుతుంది. ఇది మీలో మళ్లీ ఆశను పెంచుతుంది. వృశ్చిక రాశివారు చాలా విషయాలను గుండెల్లో పెట్టుకుని బయటకు చెప్పరు. అందుకే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఈ 4 రోజుల్లో సమాజంలో కొంత ఒత్తిడి అనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎడగడం కొందరికి నచ్చదు. మీ విజయాన్ని చూసి సంతోషపడేవారికన్నా అసూయపడేవారే ఎక్కువగా కనిపిస్తారు. మీ గురించి తప్పుడు మాటలు ప్రచారం చేసే అవకాశం ఉంది. మీరు స్పందిస్తే వాళ్లకు మరింత అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వభావం బయటపడుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యే వ్యక్తులెవరో స్పష్టంగా తెలుస్తుంది. కొందరు మీ బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే అందరినీ సమానంగా నమ్మకండి. సమాజంలో గౌరవం సంపాదించడం చాలా కష్టం. కానీ ఒక తప్పు జరిగినా అదే అందరికీ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి పని జాగ్రత్తగా చెయ్యాలి. ముఖ్యంగా కోపంతో మాట్లాడే అలవాటు ఉంటే అదుపులో పెట్టుకోవాలి. ఈ కాలంలో మీరు కొంత ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. జనంలో ఉన్నా కూడా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదనే భావన పెరుగుతుంది. కానీ అదే సమయంలో భగవంతుడు మీకు నిజమైన వ్యక్తులను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. అందుకే అవసరం లేని చర్చలకు దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచిని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే చివరికి గౌరవం మీకే వస్తుంది. ఎంతో కాలంగా చీకటిలో నడుస్తున్నట్లుగా అనిపించిన వృశ్చిక రాశివారికి ఇప్పుడు కొద్దికొద్దిగా వెలుగు కనిపించే సమయం ప్రారంభమవుతోంది. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక అర్థం ఉందని త్వరలోనే గ్రహిస్తారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న మార్పు
మార్పు పెద్ద ఆశను తీసుకొస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. మీ మనస్సులో మళ్లీ ధైర్యం పెరుగుతుంది. భగవంతుడు మీ ప్రార్థనలను వినడం ప్రారంభించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు, లేక ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావడం కావచ్చు. ఈ కాలంలో మీలో భక్తిభావం మరింత పెరుగుతుంది. దేవుడి దగ్గర కూర్చుంటేనే మనస్సుకు శాంతి లభిస్తున్నట్లు అనిపిస్తుంది. అమ్మవారి ఆలయానికి వెళ్లాలని, దీపం వెలిగించాలని, ప్రశాంతంగా ప్రార్థించాలని అనిపిస్తుంది. ఈ ఆలోచనలు మీ మనస్సును స్థిరపరుస్తాయి. మీ గతంలో ఎదుర్కొన్న బాధలే ఇప్పుడు మీకు బలమవుతున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని విరగ్గొట్టిన సంఘటనలే ఇప్పుడు మిమ్మల్ని మరింత బలంగా మార్చుతున్నాయి. ఇదే మీ కొత్త జీవితానికి ప్రారంభ సూచన. చాలా కాలంగా మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలడం మొదలవుతుంది. చిన్న అవకాశాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఎప్పటినుంచో ఆశించిన గౌరవం నెమ్మదిగా మీ జీవితంలోకి వస్తుంది. ఈ సమయంలో మీకు అనుకోని సహాయం కూడా లభించే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడతాడు. ఆ సహాయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీ హృదయంలో చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ప్రతిరోజూ భయంతో గడిపిన మీరు ఇప్పుడు కొంచెం ధైర్యంగా ముందుకు చూసే పరిస్థితి వస్తుంది. ఇది భగవంతుడి కరుణకు సంకేతం. రాబోయే కాలం మీకు పూర్తిగా మారిపోతుందని ఇప్పుడే చెప్పలేము. కానీ మార్పు ప్రారంభమైందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు సహనంతో ముందుకు సాగితే ఈ కష్టకాలం తర్వాత నిజమైన సంతోషం మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల కాలంలో బయట ప్రపంచం కంటే లోపల మనసులోనే ఎక్కువ యుద్ధం జరుగుతున్నట్లు అనిపించే సూచనలు ఉన్నాయి. మీరు ఎప్పటిలాగే ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం అలసిపోయిన భావన పెరుగుతోంది. ఎన్నాళ్లుగానో మీరు మోస్తున్న బాధ్యతలు ఇప్పుడు మరింత భారంగా అనిపించవచ్చు. మీరు చాలాసార్లు జీవితంలో విరిగిపోయే స్థితికి వెళ్ళినా బయటకు చూపించకుండా మళ్లీ లేచిన వ్యక్తి. కాని ఇప్పుడు మీ సహనాన్ని మళ్లీ పరీక్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పని చివరి దశలో ఆగిపోవడం, మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరకపోవడం, మీరు నమ్మినవారు దూరం కావడం, ఇవన్నీ మీ హృదయాన్ని నిశ్శబ్దంగా బాధించే అవకాశముంది. ఈ సమయంలో నేనింకా ఎంతకాలమిలా పోరాడాలి అనే ప్రశ్న మీలో మళ్లీ వినిపిస్తుంది. కాని ఇదే సమయంలో భగవంతుడు మీలో ఉన్న అసలైన శక్తిని మేల్కొలుపుతున్నాడు. కష్టాలు మీ జీవితాన్ని ఆపడానికి రావడం లేదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వస్తున్నాయి. కొన్ని రాత్రులు నిద్రపోయినా మనసు ప్రశాంతంగా ఉండదు. గతం, భవిష్యత్తు, బాధ్యతలు, భయాలు అన్నీ ఒకేసారి ఆలోచనలుగా మారి మిమ్మల్ని అలసిపోవడానికి కారణమవుతాయి. మీరు నవ్వుతున్నా లోపల మాత్రం చాలా బాధ దాచుకుని ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ కాలంలో మీకు అర్థమయ్యే ఒక గొప్ప నిజమేమిటంటే, ప్రతి ఒక్కరూ మన బాధను అర్థం చేసుకోలేరు. అందుకే మీరు మౌనాన్ని ఎంచుకుంటారు. కొందరికి మీరు మారిపోయినట్లుగా అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మీ కష్టాలు ఇప్పటివరకు ఎవరికీ కనిపించకపోయినా భగవంతుడు మాత్రం ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. మీరు పడిన ప్రతి అడుగూ వృధా కాలేదు. మీరు ఇప్పుడు ఉన్న స్థితి శాశ్వతం కాదు. ఈ కష్టకాలం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే పరీక్ష మాత్రమే. ఈ సమయంలో మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. కోపం, నిరాశ, ఒంటరితనం కలిసి తప్పు మార్గంలో నడిపించే అవకాశముంది. అందుకే మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఇప్పటివరకు ఎన్నోసార్లు పడిపోయి మళ్లీ లేచారు. అదే మీ బలం. మీరు మీ గురించి అనుకున్నదానికంటే చాలా బలమైన వ్యక్తి. ఈ కాలం పూర్తయిన తరువాత మీరు మునపటి వ్యక్తిలా ఉండరు. మరింత లోతుగా ఆలోచించే, మరింత సహనంతో జీవించే వ్యక్తిగా మారిపోతారు. ఎంతో కాలంగా చీకట్లో నడుస్తున్నట్లు అనిపించిన వృశ్చిక రాశివారికి ఇప్పుడు నెమ్మదిగా వెలుగుదనిపించే సూచనలు బలంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఏ పని చేసినా అడ్డంకులు మాత్రమే ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆగిపోయిన మార్గాలు మళ్లీ తెరుచుకునే అవకాశముంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త అకస్మాత్తుగా రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు, లేక ఆర్థికంగా ఉపశమనమిచ్చే విషయం కావచ్చు. ఈ వార్త మీ మనస్సులో మళ్లీ ఆశను పెంచుతుంది. ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఒకప్పుడు అపార్థాల వల్ల దూరమైన బంధాలు మళ్లీ దగ్గరవుతాయి. అయితే ఈసారి మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశముంది. ఎందుకంటే గతం మీకు చాలా పాఠాలు నేర్పింది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక నెమ్మదైన మార్పు మొదలవుతుంది.
ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కాని మీరు ప్రతిరోజూ చిన్న మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. మనస్సులో భయం కొద్దిగా తగ్గుతుంది, భవిష్యత్తుపై నమ్మకం మళ్లీ పెరుగుతుంది. కొంతమంది వృశ్చికరాశివారికి ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని ముందుకు కదులుతుంది. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు నెమ్మదిగా ఫలితంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీలో ఒక ప్రత్యేకమైన ధైర్యం కనిపిస్తుంది. ముందుగా మీరు భయపడిన విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా బాధలను చూశారు. ఇప్పుడు చిన్న సమస్యలు అంతగా భయపెట్టవు. మీపై నమ్మకం కోల్పోయిన కొందరు ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశముంది. మీరు ఎంత బలంగా నిలబడ్డారో చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసినవారే ఇప్పుడు మీ విలువను గుర్తించే సమయం దగ్గరపడుతోంది. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు సూచనలుగా మారే అవకాశముంది. మీ జీవితంలో అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభమైందని అర్థమవుతుంది. వృశ్చికరాశివారు జీవితంలో ఎక్కువ బాధల్ని ఎదుర్కొన్న తర్వాత దేవునివైపు ఎక్కువగా మళ్లే స్వభావం కలిగి ఉంటారు. ఈ 4 రోజుల కాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా బలంగా పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు జనాల్లో ఉన్నా కూడా మనస్సుకు ప్రశాంతత దొరకక దేవుని దగ్గర మాత్రమే ప్రశాంతత లభిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు సాధారణంగా అనిపించవు. చివరి నిమిషంలో ప్రమాదం తప్పిపోవడం, అసాధ్యమనుకున్న పని ఒక్కసారిగా పూర్తవడం, ఎవరూ లేననుకున్న సమయంలో సహాయం అందడం, ఇవన్నీ భగవంతుడి కరుణకు సంకేతాలుగా కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు మీ బలం మీదనే జీవితం నడపాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు మనిషి ఎంత ప్రయత్నించినా చివరికి దేవుని దయ అవసరమే అనే భావన బలపడుతుంది. ఈ ఆలోచన మీ మనస్సులో వినమ్రతను పెంచుతుంది. ఈ కాలంలో అమ్మవారి ఆలయం, శివాలయం లేక ప్రశాంతమైన దేవస్థానాలకు వెళ్లాలని అనిపించవచ్చు. అక్కడ కూర్చున్న కొద్దిసేపే మీ హృదయానికి ఉపశమనమిస్తుంది. మీరు దేవుడితో మాట్లాడుతున్నట్లుగా అనిపించే క్షణాలు కూడా రావచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు ఒక పాఠంలా అనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకు ఆ బాధ వచ్చింది, ఎందుకు ఆ మనుషులు దూరమయ్యారు, ఎందుకు ఆ పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు ఇప్పుడు నెమ్మదిగా సమాధానాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీలో భక్తి పెరగడం మాత్రమే కాదు, జీవితాన్ని చూసే విధానం కూడా మారుతుంది. ముందు మీరు మనుషుల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పుడు మాత్రం మీలోని శక్తిని, దేవుని కరుణను నమ్మడం ప్రారంభిస్తారు. కొంతమంది వృశ్చికరాశివారికి స్వప్నాల్లో దేవాలయాలు, దీపాలు, పవిత్ర సంకేతాలు కనిపించే అవకాశముంది. ఇవి మీ మనస్సులో ఆధ్యాత్మిక నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపుగా మారే అవకాశముంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మీ లోపల మాత్రం ఒక గొప్ప ప్రశాంతత పుట్టడం ప్రారంభమవుతుంది. అదే నిజమైన ఆశ్రయం. ఎంతో కాలంగా కష్టాలతో నిండిపోయిన జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సంకేతాలు వృశ్చికరాశివారికి కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు చీకట్లో నడిచినట్లు అనిపించినా ఇప్పుడు దూరంలో ఒక వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన మార్పును గమనిస్తారు. ముందుగా ప్రతి ఉదయం భయంతో ప్రారంభమైతే ఇప్పుడు కొద్దిగా ఆశతో ప్రారంభమవుతుంది. మీ మనస్సులో ఇంకా నా జీవితం పూర్తిగా ముగిసిపోలేదు అనే ధైర్యం మళ్లీ పుడుతుంది. చిన్న చిన్న విజయాలు మీ నమ్మకాన్ని పెంచుతాయి. మీరు సాధారణంగా తీసుకున్న ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇప్పటివరకు ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మీ జీవితంలోకి రావచ్చు. మీరు గతంతో పోలిస్తే మరింత జాగ్రత్తగా, మరింత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారిపోతారు. మీ జీవితంలో ఇప్పటివరకు బాధలే ఎక్కువగా కనిపించినా ఇప్పుడు సంతోషానికి కూడా స్థానం ఏర్పడుతోంది. చాలా రోజుల తర్వాత మీ ముఖంలో నిజమైన నవ్వు కనిపించే అవకాశముంది. కొంతమంది వృశ్చికరాశివారికి కొత్త ఇల్లు, కొత్త పని, కొత్త సంబంధం లేక కొత్త జీవన మార్గం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా జరగకపోయినా నెమ్మదిగా మీ జీవితం పూర్తిగా మారే అవకాశముంది. ఈ కాలంలో మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే జీవితంలోని కఠినమైన దశలను దాటారు. ఇప్పుడు వచ్చే అవకాశాలను పట్టుకునే ధైర్యం మీలో పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. అవే మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చాయి. అందుకే రాబోయే మంచి కాలాన్ని మీరు మరింత విలువగా భావించే అవకాశముంది. వృశ్చికరాశివారికి రాబోయే కాలం నెమ్మదిగా స్థిరపడే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కన్నీళ్లతో నిండిపోయిన రోజులు ఇప్పుడు కొద్దికొద్దిగా ప్రశాంతత వైపు అడుగులు వేస్తున్నాయి.
మీరు చాలాసార్లు జీవితాన్ని వదిలేయాలనుకున్న స్థితికి వెళ్ళినా మళ్లీ లేచారు. అదే మీ గొప్పతనం. ఇప్పుడు భగవంతుడు మీ జీవితంలో మళ్లీ వెలుగు నింపే సమయం దగ్గర పడుతోంది. రాబోయే రోజుల్లో కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. గతంలో దూరమైన బంధాలు మళ్లీ దగ్గరవుతాయి. మీరు ఎంతో కాలంగా కోరుకున్న ప్రశాంతత నెమ్మదిగా మీ జీవితంలోకి వస్తుంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశముంది. మీరు చిన్నచిన్నగా ప్రారంభించిన పనునే భవిష్యత్తులో పెద్ద ఫలితాలివ్వవచ్చు. ముఖ్యంగా మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న సహనం భవిష్యత్తులో మీకు గొప్ప బలమవుతుంది. మీ జీవితంలోకి వచ్చే కొత్త మనుషులు మీపై నిజమైన ప్రేమ, గౌరవం చూపించే అవకాశముంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన అనుభవాల వల్ల ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉంటారు. అదే మీను సరైన వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్తుంది. ఈ కాలంలో మీ హృదయం మళ్లీ జీవించడం ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు కేవలం బాధ్యతల కోసమే బ్రతికిన మీరు ఇప్పుడు మీకోసం కూడా జీవించాలని అనిపించే పరిస్థితి వస్తుంది. మీరు భవిష్యత్తును చూసి భయపడే వ్యక్తి నుండి భవిష్యత్తును నిర్మించే వ్యక్తిగా మారిపోతారు. మీలోని ధైర్యం, అనుభవం, ఆధ్యాత్మిక బలం కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించే అవకాశముంది. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. వృశ్చిక రాశివారి జీవితం సాధారణంగా ఉండదు. కష్టాలు కూడా లోతుగా ఉంటాయి. విజయాలు కూడా గొప్పవే. మీరు ఇప్పటివరకు పడిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీ విజయానికి కారణమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త ఉదయం ప్రారంభమవుతోంది. నెమ్మదిగా అయినా సరే మీరు వెలుగువైపు నడుస్తున్నారు. భగవంతుడి కరుణ, మీ సహనం, మీ హృదయ బలం కలిసి రాబోయే కాలంలో మీ జీవితాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో మార్చే అవకాశముంది. ఇంతవరకు వీడియోను ఎంతో శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ఆశీర్వాదాలే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి నిజమైన బలం. ఈ రాశిఫలాలు మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు ఇష్టమైన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట, ఒక మంచి సూచన ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. ఇంకా మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ రాశిఫలాలు, దేవతల విశేషాలు, భక్తి సమాచారం, ఆధ్యాత్మిక పరిహారాలు మీకోసం తీసుకువస్తూనే ఉంటాము. మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, నవ్వులు, భగవంతుడి కరుణ ఉండాలని ప్రార్థిస్తున్నాను. కామెంట్స్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. భక్తితో ఉండండి. దేవుణ్ణి నమ్మండి. ఇది మీ గోవిందా ఆస్ట్రోసేవ. ఓం నమఃశివాయ.